వెల్కమ్ టు న్యూస్ వాచ్. హెడ్లైన్స్ చూద్దాం. ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. హీరోయిన్ అక్షరా సింగ్ పై రాళ్ల దాడి, పోలీసుల లాఠీచార్జ్ వీడియో వైరల్. యూజీసీ కీలక నిర్ణయం. అయోధ్య కోసం వాతావరణ శాఖ ప్రత్యేక వెబ్ పేజీ. నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం. హడావిడిగా రామ్లల్లా ప్రతిష్టాపన, బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఫైర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సగం రోజు సెలవు. వాట్సాప్ ఛానల్స్లో మరో అదిరిపోయే ఫీచర్. ప్రధాని మోడీకి ముస్లిం యువతి అదిరిపోయే గిఫ్ట్. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ, పొట్టి క్రికెట్లో 250 విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్గా రికార్డ్. హవాలా ఫెమా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో గురువారం అధికారుల ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్లు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్ల రూపాయల పైచిలకు నిధుల డిపాజిట్లకు సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. భోజ్పురి అగ్ర హీరోయిన్ అక్షరా సింగ్ షోపై ఆమె అభిమానులు రాళ్లదాడి చేశారు. అక్షరా సింగ్ నటిగానే కాక గాయనిగా, డ్యాన్సర్గా రాణిస్తోంది. ఆమెను అందరూ భోజ్పురి రాణిగా ఆరాధిస్తారు. కాగా బుధవారం సాయంత్రం బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలోని దావుద్ నగర్లో ఓ షాపింగ్ మాల్లో ఓపెనింగ్కి వెళ్ళింది. పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు షాపింగ్ మాల్ ఏరియాకు భారీగా తరలివచ్చారు. అయితే అనుకున్న సమయానికి అక్షరా సింగ్ కాస్త ఆలస్యంగా వచ్చింది. స్టేజిపైకి వచ్చిన వెంటనే ఆమె తన స్వరంలోని మాధుర్యాన్ని పలికిస్తూ పాటలు పాడారు. ఆ ఉత్సాహంలో అభిమానుల గుంపులో తోపులాట జరిగింది. పోలీసులు అదుపు చేసిన అభిమానులు స్టేజీ వైపు చొచ్చుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అభిమానులు తిరగబడి రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో 10ల సంఖ్యలో గాయపడగా వారిలో పోలీసులు సైతం ఉన్నారు. యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వార్షికోత్సవం, కాన్వకేషన్, ఇతర ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా చేనేత వస్త్రాలని ధరించే విషయాన్ని పరిగణించాలని యూనివర్సిటీలకు సూచించింది. దీనికి సంబంధించి 2015, 2019లో అన్ని విశ్వవిద్యాలయాలకు ఆర్డర్ జారీ చేసింది. యూజీసీ సూచనను స్వీకరించి చాలా విశ్వవిద్యాలయాలు తమ స్నాతకోత్సవాల సందర్భంగా ఇప్పటికే చేనేత వస్త్రాలను ధరిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు ఇంకా తమ డ్రెస్ కోడ్ను మార్చలేదని యూజీసీ గుర్తించిందని యూజీసీ కార్యదర్శి మనీష్ జోష్ తెలిపారు. అందుకే ఈ విషయంపై మరోసారి విశ్వవిద్యాలయాలకు సూచనలు పంపినట్టు వెల్లడించారు. చేనేత వస్త్రాల వాడకం వల్ల భారతీయుడిగా గర్వించడమే కాక దేశంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహించేలా ఉంటుందని చెప్పారు. ఇది చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కూడా పెంచడానికి దోహదపడుతుందన్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ నెల 22న అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ ఏకంగా ఒక ప్రత్యేక వెబ్ పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగే 22న అయోధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్, అత్యధిక ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని తెలిపింది. అయోధ్యలో 22వ తేదీన ఉండే ఉష్ణోగ్రతతో పాటు తేమ, గాలి వేగం తదితర వాతావరణ సంబంధిత అంశాలను కూడా ఐఎండీ ఏర్పాటు చేసిన వెబ్ పేజీ తెలియజేస్తోంది. 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు అయోధ్యలో ఉష్ణోగ్రతల ఫోర్కాస్ట్తో పాటు ఇక్కడ ఈ వారం రోజుల్లో ప్రతిరోజు ఏ సమయంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలవుతాయనే వివరాలను కూడా ఐఎండీ పొందుపరిచింది. సిపిఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని, చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 24-48 గంటలు చాలా కీలకమని తెలిపారు. ఆయనను సిపిఎం బివి రాఘవులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దని, ఆసుపత్రికి రావద్దని సూచించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. అయోధ్య రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు. తమ స్వార్థం కోసం హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని జనవరి 22న ఈ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు ఆ రోజు హాఫ్ డే హాలిడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని జనవరి 22న ఈ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ రోజు ఉద్యోగులకు సగం పని దినాన్ని వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధృవీకరించారు. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలకు జనవరి 22న మధ్యాహ్నం 2:30 వరకు హాఫ్ డే సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఇటీవల ఛానల్స్ అనే ఫ్యూచర్ను తెచ్చిన విషయం తెలిసింది. అయితే దీనికి మరిన్ని ఆప్షన్లను యాడ్ చేస్తుంది. ఛానల్స్ ద్వారా పోలింగ్ నిర్వహించే సదుపాయాన్ని తెస్తున్న కంపెనీ త్వరలో పోలింగ్ ఫ్యూచర్, వాయిస్ నోట్స్, ఛానల్ అప్డేట్లను స్టేటస్ అప్డేట్స్కి షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఛానల్స్ ఫ్యూచర్ ద్వారా వ్యాపారస్తులు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ టీంలు, సంస్థలు మొదలగు వారు రెగ్యులర్ అప్డేట్లను ఛానల్ సహాయంతో తమ ఫాలోవర్స్కు షేర్ చేయవచ్చు. అయితే ఈ ఛానల్ అప్డేట్లని స్టేటస్గా కూడా షేర్ చేయడం ద్వారా మరింత మందికి కంటెంట్ చేరే అవకాశం ఉంటుంది. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీకి ఓ ముస్లిం యువతి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ పంచుకున్నారు. గురువాయూర్లో జాస్నా సలీం నుంచి భగవాన్ శ్రీకృష్ణుడి పెయింటింగ్ను అందుకున్నాను. కృష్ణుడి భక్తిలో ఆమె ప్రయాణం, పరివర్తన శక్తికి నిదర్శనం. ఆమె కొన్నేళ్లుగా గురువాయూర్లో భగవాన్ శ్రీకృష్ణుడి
కృష్ణుడి చిత్రాలను వేస్తున్నారు, అలాగే ప్రధాన పండుగలపై కూడా పెయింటింగ్ వేస్తున్నారు అని మోడీ ట్వీట్ చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ పై 3వ టీ20లో గెలుపుతో హిట్ మ్యాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. పొట్టి క్రికెట్లో 250 విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్గా హిట్ మ్యాన్ రికార్డులోకి ఎక్కాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల్లో పాల్గొన్న రోహిత్ 390 పైసలకు మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. హీరోయిన్ అక్షరా సింగ్ పై రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్ వీడియో వైరల్. యూజీసీ కీలక నిర్ణయం. అయోధ్య కోసం వాతావరణ శాఖ ప్రత్యేక వెబ్ పేజీ. నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం. హడావిడిగా రామ్లల్లా ప్రతిష్టాపన, బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఫైర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సగం రోజు సెలవు. వాట్సాప్ ఛానల్స్లో మరో అదిరిపోయే ఫీచర్. ప్రధాని మోడీకి ముస్లిం యువతి అదిరిపోయే గిఫ్ట్. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ పొట్టి క్రికెట్లో 250 విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్గా రికార్డ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.